అందరికీ నమస్తే అండి. కులం రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది కదా. ఎక్కువగా మన శాసన వ్యవస్థలోనే కులం ప్రాతిపదిక ఎక్కువగా ఉంటుంది. కులపరమైన చర్చ ఎక్కువగా ఉంటుంది. కులాన్ని హైలైట్ చేయడం, ఎలివేట్ చేయడం, కులం పేరుతో రాజకీయం చేయడం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాలక్రమేణా మీడియాలో అక్కడక్కడ వచ్చింది. మీడియాలో ఎవడైనా ఏదైనా చెప్తే ఈడే కులస్తుడు, ఈడే కులస్తుడు అనేది చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు బ్యూరోక్రసీ వ్యవస్థలో కూడా కులాన్ని తీసుకొచ్చారంటే నమ్మగలరా? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే వ్యవహరించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యూరోక్రసీ వ్యవస్థలో కులం వచ్చినప్పటికీ కంప్లీట్గా పెద్ద పెద్ద కీలకమైన పోస్టులన్నీ కూడా ఒకే కులానికి, వాళ్ళ సొంత కులానికి ఇచ్చుకున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కీలకమైన నిర్ణయాధికారం ఉన్న పోస్టులు అన్నీ కూడా అధికారుల్లో కూడా తన వాళ్ళనే పెట్టుకున్నారు, నామినేటెడ్లో కూడా తన వాళ్ళనే పెట్టుకున్నారు, సేమ్ కమ్యూనిటీ. సో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యూరోక్రసీలో కూడా కులాల ప్రాతిపదికన ఇంకా ఎక్కువ చేశారు. ఇదిగో మేము బీసీలకి సిఎస్ ఇచ్చాం, సిఎస్ పదవి ఇచ్చాం. ఇదిగో మేము బీసీలకి టీటీడీ ఈఓ పదవి ఇచ్చాం. ఇదిగో మేము బీసీలకి పలానా పెద్ద బాధ్యత అప్పచెప్పాం. ఇదిగో మేము బీసీలకి పెద్ద పోస్టింగ్ ఇచ్చాం అని ప్రమోట్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అక్కడ సిఎస్ ప్లేస్లో బీసీలు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా చాలామంది వచ్చారు. కానీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? వేరే కమ్యూనిటీ అయితే అలా చెప్తారా? ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా సిఎస్గా పెట్టిన తర్వాత అదిగో మేము కమ్మ సామాజిక వర్గానికి సిఎస్గా ఇచ్చామని చెప్పగలరా? రెడ్డీస్కి ఇచ్చాక రెడ్డీస్కి ఇచ్చామని చెప్పగలరా? చెప్పలేరు కదా. కానీ బీసీలకి ఇస్తానో, ఎస్సీలకి ఇస్తానో, ముస్లిమ్స్కి ఇస్తానో చెప్తారు. వాళ్ళలో అది లేని సెంటిమెంట్ రగిలించడానికి. అలాగే టీటీడీ ఈఓ కూడా శ్యామలరావు గారికి ఇచ్చారు. ఆయన కూడా బీసీ. ఇలా బీసీ గేమ్ ఆడింది. బ్యూరోక్రసీ వ్యవస్థలో ఒక బీసీలను ఒక కమ్యూనిటీ సెంటిమెంట్ను, లేని ఆలోచనను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు వాళ్ళకి అప్పుడు వరకు లేదు. బ్యూరోక్రసీ వ్యవస్థలో కులాల ప్రస్తావన అప్పుడు వరకు లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చారు. కీలకమైన విభాగాల్లో బీసీ అధికారులను కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వస్తే, వాళ్ళతో పడకపోతే, వాళ్ళ సమర్థత మీద ప్రశ్నలు వస్తే వాళ్ళని తీయగలరా? వాళ్ళని పక్కన పెట్టగలరా? పెడితే అదే బీసీలు రివర్స్ అవరా? అదిగో బీసీ కాబట్టి చర్య తీసుకున్నారు, అదే వాళ్ళ కమ్యూనిటీ అయితే అసలు చర్య తీసుకోరు కదా అనే టాక్ ఉంటుందిగా. ఉదాహరణకు తిరుమల టీటీడీ ఉంది. 5 రోజుల కింద ఘటన జరిగింది. దానిలో ఈఓ గారి మీద, జేఈఓ గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. చైర్మన్ గారితో వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, చైర్మన్ గారిని కనీసం సంప్రదించడం లేదని చైర్మన్ గారు ఆల్రెడీ సీఎం గారికి కంప్లైంట్ చేశారు. సో ఈ విషయంలో కొంచెం సీరియస్గా దర్యాప్తు చేస్తే జేఈఓని ప్లస్ ఈఓని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. సో అప్పుడు అలా చేసే సందర్భంలో అదిగో ఏంటది బీసీ అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు, తప్పించారు, లేదా వేటు వేశారు, అతని మీద చర్య తీసుకున్నారు, అదే వాళ్ళ సొంత వాళ్ళు అయితే ఊరుకుంటారేమో అని ఒక విమర్శ రావచ్చు. అర్థమైంది కదా. సో వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేయడం వలన, ఆ అధికారులకు మేము పదవులు ఇస్తున్నామని పదే పదే చెప్పుకోవడం వలన రేపు పొద్దున వాళ్ళ తప్పుకు దొరికితే ఆ తప్పుకు కూడా వీళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే అప్పుడు కూడా వీళ్ళే బాధ్యులు అవుతారు. ఇప్పుడు టీటీడీ తిరుపతిలో జరిగిన వ్యవహారంలో చైర్మన్ గారికి, ఈఓ గారికి పడట్లేదు. ఈఓ ఏమో బీసీ. అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా ప్రతిపక్షాలకు అది ఒక పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.